యజ్ఞాత్వా అమృతమశ్నుతే. యజ్ఞాత్వా అమృతమశ్నుతే అంటే అంటే అక్కడ ఎడగొట్టి అమృతమశ్నుతే అని ఉండదు అక్కడ. యజ్ఞాత్వా అమృత అంటే అంటే అందులో వచ్చేయాలన్నమాట. ఈ రకంగా ఏది అశ్నుతి అంటే ఏంటి? పొందడం. ఏం పొందాలి? మోక్షాన్ని. సావుని పొందకూడదు. సావుని పొందితేనో అందరూ సావునే పొందుతున్నారు. సావును పొందినటువంటి వాడు మళ్ళీ జన్మకు వచ్చేస్తారు. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. చనిపోలేనటువంటి వాళ్ళు చనిపోవడం పెద్ద గొప్ప కాదండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక కిందకు వస్తాం. జాగ్రత్త నుంచి స్వప్నంలోకి వెళ్ళాం కదా. ఏం ప్రయత్నం చేసిస్తే వచ్చింది స్వప్నం? ఏం ప్రయత్నం చేయక్కర్లేదు. మీరు చక్కగా సాధనలోకి వచ్చినప్పుడు రకరకాల ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఏం ప్రయత్నం చేస్తే వస్తున్నాయి? ఏమీ చేయక్కర్లేదు. దాని స్వభావం అది. అలాగే ఇంకా అంత అలా కూర్చుంటే నిద్ర వస్తుంది. ఏ ప్రయత్నం చేసాం అంటే అక్కడి నుంచి మళ్ళీ ఏ ప్రయత్నం చేస్తే మెలకులోకి వస్తారు? సడన్ గా మెలకు వచ్చిందన్నారు అనుకోండి, ఏం చేశారు మీరు అక్కడ? అంటే జాగ్రత్తలో రావడానికి ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. జాగ్రత్త నుంచి స్వప్నంలోకి వెళ్ళటానికి ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. స్వప్నం నుంచి సుషుప్తిలోకి వెళ్ళటానికి కూడా ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. అట్టి మాదిరిగానే జీవి కర్మఫలం అంతా అనుభవం అయిపోయిన తర్వాత ఏ ప్రయత్నం చేయకుండానే చావస్తుంది. మనం ఏమి కోరుకోక్కర్లేదు, ప్రయత్నించక్కర్లేదు.